కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని ఒక కార్యక్రమంగా మార్చి రోజ్గార్ మేళా అని పెట్టి మాలాంటి మంత్రుల్ని ఆయా రాష్ట్రాలకు పంపించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక టైం తీసుకొని మీ అందరితో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తున్నారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇది ఒక పని. మీ గురించి తెలుసుకోవాలి, డేటా తీసుకోవాలి, మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశం మోదీ గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం మా మంత్రులందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నేను 2047 వికసిత్ భారత్ అనేది నేను ఇచ్చినటువంటి పిలుపు ఒక స్లోగన్ కాదు, నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కోసం మనస వాచ కర్మణ పనిచేస్తున్నాను, మీరు కూడా దాన్ని పనిచేయాలని చెప్పారు.